రిజర్వేషన్లు డిలిమిటేషన్ అంశాలను కలిపి బీజేపీ రాజకీయ కుట్ర చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. మహిళలకు సమాన హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళా బిల్లును వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2026 జనాభా లెక్కల ప్రాతిపదికన డిలిమిటేషన్ చేపట్టి వచ్చే 6 నెలల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని, డిలిమిటేషన్ ప్రక్రియ వల్ల నష్టం కలిగే ప్రమాదం ఉందని తెలిపారు. మీరు అనొచ్చు, మీరు గుడిగా వ్యతిరేకిస్తే మరి దీనికి పరిష్కారం ఏంటని. అందుకే హైబ్రిడ్ మోడల్ నేను ప్రపోజల్ చేయదలుచుకున్నా. ఈ హైబ్రిడ్ మోడల్లో మీరు 272 సీట్లు మీరు పెంచాలని నిర్ణయించుకున్నారు కదా, అందులో 50%, 136 సీట్లు మీరు చెప్పుకుంటున్న ప్రోరేటా ప్రకారం ఇచ్చుకోండి. ఇంకొక 136 సీట్లు 50% ఉన్నాయి కదా, జిఎస్డిపి ప్రాతిపదికన దేశం యొక్క స్థూల ఆర్థిక ఉత్పత్తి ప్రాతిపదికన సీట్లను విభజించండి. అప్పుడు జనాభా నియంత్రణ చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు ఆదాయాన్ని తెచ్చిపెట్టిన రాష్ట్రాలను మీరు గౌరవించినట్టు అవుతుంది. కాబట్టి ఈ హైబ్రిడ్ మోడల్ తీసుకోండి. అదేవిధంగా హిందీలో కూడా నేషనల్ మీడియా కూడా ఉందనుకుంటున్నాను. హిందీలో కూడా కొన్ని మాట్లాడాలనుకున్నా నేను. ఏంటంటే మనం తెలుగులో చెప్తే మోడీ నాకు అర్థం కాలేదని, ఆ తర్వాత నాకు అవసరం లేదని అనుకునే ప్రమాదం ఉంది.